సార్ దుర్గగుడిలో వెండి విగ్రహాల చోరీ కేసు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఆ జరిగిన దాని మీద కేసులైనవి, గొడవలైనవి, అదేదో రికవరీ చేశారని కూడా విన్నాను నేను. అది రికవరీ ఏ విధంగా అయింది అనేది కూడా నాకు తెలీదు. ఎలా తెచ్చి పెట్టారా లేకపోతే ఆడినే తీసుకొచ్చి పట్టుకున్నారా? మరి నేను నా ఎంక్వైరీలో ఆ కేసు పుటప్ చేయి లేదు, దాని మీద చర్య తీసుకోలేదు. ఇప్పుడు అది పోయి పట్టుకుంటే దొంగను పట్టుకోవాలి కదా, ఎవడు తీసుకెళ్ళాడు, ఎవడు దాని మీద కేసు పుటప్ చేసి ఉండాలి కదా వాడి మీద. మరి అటువంటివి ఉన్నాయి లేవా అనేది ఎప్పుడో జరిగిన విషయం కాబట్టి నేను దానికి లోతుకు పోలే. నేను వచ్చి 25 రోజులు అయింది. మరి నాకు చాలా పనులు ఉన్నాయి. ఎప్పుడో జరిగిన వాటిని బయటికి తీసే లాభమే ఉంది. నేను అంటే ఇప్పుడు మీరు ఆ కేసు బయటకు తీరా, దాని వివరం మీరు అడుగుతున్నారు కాబట్టి ఇప్పుడు చూస్తా అసలు ఆ కేసు ఎంతవరకు ఉంది, ఏంటి, ఎవరి మీద ఉంది, ఎవరు తీసుకెళ్లారా లేదా, తీసుకెళ్తే దాని ఎట్లా రికవరీ అయింది ఏంటి నేను కనుక్కుంటా. ఈ మధ్యకాలంలో కూడా నా ఫ్రెండ్ చెప్పాడు, నా ఫ్రెండ్ అప్పుడు దాకా తెలియదు, నా స్నేహితుడు ఇచ్చాడు ఈ విగ్రహాలు. హైదరాబాద్లో ఉంటాడు. ఐఎమ్ హ్యావింగ్ ఫొటోస్ ఇన్ మై సెల్ ఫోన్. వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేశారు. నా స్నేహితుడు అతను ఒకప్పుడు విజయవాడని ఉండేలాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నాడు. వాళ్ళు ఇచ్చిన విగ్రహాలు అయ్యి